ప్రియమైన మరి కొత్త కొంకం మరి గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా చదువుకునే వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఇంట్లో ఉంటే బహుశా ఇంట్లో ఉంటే మా యొక్క కొద్ది మాటలు వినాలని మన ఎడ్యుకేషన్ పర్సన్ ఎవరైనా ఇంట్లో ఉంటే మా మాటలు వినాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, మరి ఈరోజు ఉదయం నుండి రాత్రి పడుకున్నంత వరకు కూడా బైబిల్ మీద అనేకమైన తప్పుడు ఆరోపణలు మరి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. బైబిల్ అనేది ఒక మత గ్రంథం అని, బైబిల్ అనేది ఒక బూతు పుస్తకం అని, బైబిల్ అనేది దేవుడు రాయించలేనిదని, బైబిల్ అనేది దైవ గ్రంథం కాదని, బైబిల్ అనేది ఒక విదేశీ పుస్తకం అని, బైబిల్ అనేది ఒక మనిషి ఊహించి రాసినది కేవలం కల్పిత ఊహ మాత్రమేనని, ఒక నల్ల బుక్ అని, బైబిల్లో బూతులు ఉన్నాయని, ఈ విధంగా చాలామంది తప్పుడు ఆరోపణలు బైబిల్ మీద అనేక మంది మరి బుర్ర జల్లుతూనే ఉన్నారు, హేళన చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ అనేది సరైన అవగాహన లేకపోతే ఈ విధంగా తప్పుడు ఆలోచనలతో తప్పుడు ఆరోపణలు జరుగుతుంది. బైబిల్ అనేది స్పష్టంగా ఎవరు రాశారో అనేది బైబిల్ మనము పరిశీలన చేయాలి. ఏ విషయమైనా మనం పరిశీలన చేయకపోతే చాలా ప్రమాదం. ఒక రోగం వచ్చిందనుకోండి, ఆ రోగానికి సరైన మందు వేయకపోతే ఆ రోగము చాలా ప్రమాదకరంగా మారుతుంది. సరైన మందు వేయాలి. అలాగే బైబిల్ అనేది సరైన అవగాహన లేక మాట్లాడితే చాలా ప్రమాదం. ఎందుకంటే అది దేవుడు రాయించిన జ్ఞాన గ్రంథం. బైబిల్ అనేది సుమారు 42 మంది రాశారు. ఆయా ప్రాంతాల్లో ఆయా కాలాల్లో వృత్తులు చేసుకుంటూ రాశారు వారు. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ ఎలా రాయబడిందంటే లేఖనాలు ఏం సెలవిస్తుందంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించాలి. ఎప్పుడు మనుషులు ఊహించి కల్పించి రాసినది కాదు. ఎలాగనగా ఒకడు ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చిని బట్టి కలగలేదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపింపి దేవుని మూలంగా పలికిరి. ఇది ఊహించి రాసినది, కల్పితం కాదు. పరిశుద్ధాత్మ ప్రేరేపింపి దేవుని మూలంగా పలికారు వారు. 42 మంది రాశారు. ఈరోజు 42 మంది తాగి రాసేశారు బైబిల్ అని మరి సోషల్ మీడియాలో ఒక ఆయన చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళని గమనించండి. మరి ఈరోజు అనేక మంది కూడా చాలామంది అంటున్నారు, శాస్త్రపరంగా కానీ భౌగోళిక పరంగా కానీ అలాగే చారిత్రక పరంగా కానీ ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? ఉంటే నేను నిజమైన దైవ గ్రంథం అని ఒప్పుకుంటానని సవాల్ విసురుతున్నారు. ప్రియమైన వాళ్ళు గమనించండి, సైన్స్ ఎవిడెన్స్ ఉన్నాయి, శాస్త్ర ప్రకారంగా బైబిల్ ఉందండి. అందుకు ఓ శాస్త్రవేత్త ఏమన్నాడంటే సర్ ఐజాక్ న్యూటన్, ఈయన క్రీస్తు పూర్వము 1648 సంవత్సరంలో ఏమన్నాడంటే భూమి శూన్యంలో వేలాడుతుంది అని చెప్పాడండి. ఎప్పుడు? క్రీస్తు శకం 1648 సంవత్సరంలో చెప్పాడు. కానీ అంతకుముందు బైబిల్ చెప్పింది క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితమే. మరి యోబు గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనంలో భూమి శూన్యంలో వేలాడును అని ఉందండి. మరి ఏది ముందంటారు అని? సైన్స్ చెప్పింది ముందా, బైబిల్ చెప్పింది ముందా? అలాగే మరో శాస్త్రవేత్త ఉన్నాడు, నికోలస్ కోపర్నికస్ అనే శాస్త్రవేత్త ఉన్నాడు. ఈయనేం చెప్పాడంటే క్రీస్తు శకము 1543వ సంవత్సరంలో భూమి కదులుతుంది అని చెప్పాడండి. కానీ దీనికి ముందే క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో భూమి కదులుతుందని చెప్పాడండి. చూడండి, ఏది ముందో ఏది వెనకాలో గమనించండి. మరో శాస్త్రవేత్త ఉన్నాడు, పెర్నాల్ మేజినల్. ఈయన భూమి గోళాకారంగా ఉందని క్రీస్తు శకం 1522వ సంవత్సరంలో చెప్పాడు. కానీ బైబిల్ ఎప్పుడో 1400 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనంలో అంటది నరులకు నివాస యోగ్యమైన భూగోళము. ఏంటండి, భూమి గోళాకారంగా ఉందని ఎప్పుడో క్రీస్తు పూర్వం 14 సంవత్సరాల క్రితమే చెప్పేశాడండి. కానీ శాస్త్రవేత్తలు సైన్స్ ఎవిడెన్స్ లేవండి బైబిల్లో. ఏమండి, ఎవరైనా కల్పించింది ఊహించింది రాసినట్టుగా అయితే మరి వాస్తవాలు ఎలా బైబిల్లో ఉన్నాయి? ఇప్పుడు చెప్పండి, బైబిల్ అనేది మరి శాస్త్ర ప్రకారంగా తప్పులు ఉన్నాయా లేవా? మరి ఎలా మాట్లాడుతున్నారు? అందుకే పరిశీలన చెయ్యాలి. ఓకేనండి. మరి ఇంకా మీకు ఆధారం కావాలంటే చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే అవి కూడా ఉన్నాయండి. ఈరోజు ప్రపంచంలో 4 మహాసామ్రాజ్యాలు పరిపాలించాయి.
మొదటి బబులోను సామ్రాజ్యం, మరి రెండోది పర్షియా మహాసామ్రాజ్యం, మూడోది గ్రీకు మహాసామ్రాజ్యం, నాలుగోది రోమ మహాసామ్రాజ్యం. మరి ఈ సామ్రాజ్యాలు కూడా బైబిల్లో చరిత్రలు, ఇప్పుడున్న చరిత్ర బైబిల్లో ఉంది. ఎలా ఉన్నదంటే బాబిలోను మహాసామ్రాజ్యం పరిపాలకుడు ఎవరు? నెబుకద్నెజర్. పర్షియా మహాసామ్రాజ్యానికి పరిపాలకుడు ఎవరు? దర్యావేషు. గ్రీకు మహాసామ్రాజ్యానికి పరిపాలకుడు ఎవరు? ద గ్రేట్ అలెగ్జాండర్. అలాగే రోమా మహాసామ్రాజ్యానికి కైసర్, సీజర్, అగస్టస్, పొంతు పిలాతు. మరి వీరి గురించి చరిత్రలో బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉందండి. మరి ఎందుకు చారిత్రక ఆధారాలు లేవని ఆ విధంగా మాట్లాడుతున్నారు? తప్పుడు ఆరోపణలు బైబిల్ గురించి ఎలా మాట్లాడుతున్నారు? అలాగే ఇంకా మీకు కళ్ళతో చూస్తాను, వాస్తవాలు సాక్ష్యాలు కావాలంటే టర్కీ దేశంలో వెళ్ళి అరారత్ పర్వతాల మీదకి వెళితే ఒక వాడ యొక్క ఆనవాలు మనకు కనబడుతుంది. వాడ ఆనవాళ్ళకు కనబడుతుంది. అదే నోవా ఆర్కినేషనల్ పార్కు జాతీయ ఉద్యానవనంలో టర్కీ దేశం వాళ్ళు ఆ ప్రాంతాన్ని భద్రపరిచారు, వాడి యొక్క ఆనవాలు. ఆ టర్కీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది ఖచ్చితంగా నోవాహు వాడే అని వాళ్ళు నిర్ధారించారు. ఇప్పుడు క్రీస్తు పూర్వము 14వ సంవత్సరం 4360 సంవత్సరంలోనే ఇది నోవాహు వాడ అని నిర్ధారించారండి. చూడండి, మీరు చెప్పిన శాస్త్రపరకంగా బైబిల్ ఉన్నది, అలాగే చారిత్రకంగా ఆధారాలు ఉన్నాయి, ఇంకా భౌగోళిక ఆధారాలు కూడా మీకు చెప్తానండి. ఈరోజు ఎన్నో దేశాలు, నదులు, సముద్రాల పేర్లు పిలబడుతున్నాయి, ఎన్నో పేర్లు పిలబడుతున్నాయి. చూడండి, బైబిల్లో ఐగుప్తు అని పేరు రాయబడింది, ఈరోజు ఈజిప్ట్గా పిలబడుతుంది. బైబిల్లో మరి ఒకప్పుడు యెరూషలేము అని పేరు పిలబడింది, ఇప్పుడు జెరూసలేంగా పిలుస్తున్నారు. ఒకప్పుడు హిందూ దేశం అని బైబిల్లో పిలువబడింది, ఇప్పుడు భారతదేశంగా పిలువబడుతుంది. ఒకప్పుడు కనాను దేశం అనే పేరు బైబిల్లో ఉంటే ఈరోజు పాలిస్తాన్గా పిలువబడుతుంది. బైబిల్లో దమస్కా అనే పేరు ఇప్పుడు సిరియాగా పిలువబడుతుంది. బైబిల్లో మరి అలాగే పాలిస్తానా, మరి అలాగే పేరు కనాను, అలాగే ఫిలిస్తీయా అనే పేరు బైబిల్లో ఉంటే ఈరోజు గాజాగా అని పిలువబడుతున్నాయి. ఎర్ర సముద్రం అని, ముత్తు సముద్రం అని, మధ్యధర సముద్రం అని, అలాగే మరి మృత సముద్రం అని అనేక రకరకాలుగా చారిత్రక కానీ, భౌగోళిక కానీ, శాస్త్రపరంగా కానీ ఎన్నో ఆధారాలు బైబిల్లో స్పష్టంగా కనబడుతుంటే ఈరోజు బైబిల్ ఊహించి కల్పితం కేవలం అంటున్నారు. ప్రియమైన వాళ్ళకి గమనించండి, బైబిల్ అనేది మహా జ్ఞాన గ్రంథం. ఇంకా మీకు ఎవిడెన్స్, పూర్తి వివరాలు కావాలంటే జెరూసలేంకి వెళితే యేసుక్రీస్తు సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఆయన సమాధి ఉంది. మనందరి కోసం పాపంతో ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆయన సమాధి ఇప్పుడు ఖాళీగా ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన అస్తపెంచడం కానీ, ఎముకలు కానీ ఏమి కనబడవండి. అంటే ఎందుకంటే దేవుడు ఆయన తిరిగి పునరుత్థానం అయిపోయాడు, 3వ రోజు ఆయన లేచాడు. ప్రియమైన వాళ్ళ ఇంకా అంతకంటే వాస్తవం మీకు చెప్పాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళ గమనించండి, వాస్తవాన్ని గ్రహించండి, సత్యాన్ని తెలుసుకోండి. పచ్చగా ఉన్నవారికి లోకమంతా, పచ్చకామరు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది. బైబిల్లో అందరికీ కూడా మంచి మనసుతో చదివితే అన్నీ అర్థం అవుతాయండి. కాబట్టి సత్యాన్ని తెలుసుకోవాలని మేము అందరికీ ప్రేమతో కోరుతూ ఈ మాట ముగిస్తున్నాం.